మేడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది రాష్ట్రంలో. మరి నిరుద్యోగులకు ఇస్తున్న ముచ్చట ఎంతవరకు వచ్చింది? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దగ్గర 18 నెలలైన విషయం అందరికి తెలిసిందే. ప్రభుత్వం తరపున వాళ్ళు చెప్పేది ఏంటిది, ప్రజాప్రభుత్వం, అందరికీ మేము సానుకూలంగా ఎవరికి ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేరుస్తూ వస్తున్నామని చెప్తూ ఉన్నారు. కానీ మా నిరుద్యోగుల విషయంలో అయితే అసలు ఒకటంటే ఒకటి కూడా చేయలేదు. వీళ్ళు అధికారంలోకి రాకముందు మాకు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్ని కాదు, మేము అడిగిన వల్ల మేము చేస్తాము అనేసి చెప్పినారు. అంటే మేము అడిగినవే కాకుండా మా ప్రధాన డిమాండ్ జాబ్ క్యాలెండర్ ఉండే. అవును, మేము అధికారంలోకి వచ్చినాక చేసేస్తామన్నారు. మేము 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇవ్వమని మేము అడగలే, కానీ వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. అది ఇంతవరకు 18 నెలలైనా 2 లక్షల ఉద్యోగాలు ఊసేయలేదు. ఇంకా ఇవన్నీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది అన్నారు. అప్పుడు ఎన్నికల ముందేమో పెద్ద పెద్ద ఏమంటారు పేపర్ యాడ్లు ఇచ్చిన వాళ్ళు ఇవాళ జాబ్ మేనిఫెస్టోలోనే పెట్టినారు, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి, phase 1 phase 2 నియామక నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి పెట్టారు. కానీ ఇంతవరకు వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. అందుకే కదా వాళ్ళు అధికారంలోకి వచ్చిన 6 నెలలకే మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు అందరూ గమనించుంటే పోయిన సంవత్సరం ఇదే టైంకి జూలై 2024 జూన్ జూలై 24 టైంలోనే మేము రోడ్ల మీదకి వచ్చినాం. విద్యార్థులను పట్టుకొని అధికారంలోకి వచ్చినాము అని చెప్పేసి నిరుద్యోగి విద్యార్థులే మెయిన్ సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు అడిగినా అదే మాట చెప్తుంటారు. మరి ఇంత ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలలకే మీరు రోడ్ల పైనకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత ఎన్నో యూనివర్సిటీలో కావచ్చు, లేకుంటే అక్కడ అశోక్ నగర్ దగ్గర కావచ్చు, సెంట్రల్ లైబ్రరీ దగ్గర కావచ్చు, ఎన్నో గొడవలు చూసినాం, అభ్యర్థులను కొట్టించేదిగేడ చూసినాం, గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులను. దీన్ని ఎట్లా చూస్తారు? మరి ఎందుకు ఈ ప్రజాప్రభుత్వం ఇంత త్వరగా అంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది రాష్ట్రంలో? అంటే ఈ నిరసనలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇది ప్రజాప్రభుత్వం కాదు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. దీన్ని మాట్లాడితే దాన్ని ఏమంటారు కాంట్రడిక్ట్ చేస్తారేమో. కానీ ఏంటంటే ఇప్పుడు 6 నెలలకి మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నారు. దానికి ముందు స్వయాన రేవంత్ రెడ్డి గారే గ్రూప్ 2 అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 783 వేకెన్సీస్కి రిలీజ్ చేశారు. అప్పుడు స్వయాన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఏంటి, మీరు గనక అప్పుడు పోస్ట్పోన్ చేయమని అడిగినాం మేము. సో పోస్ట్పోన్ చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల కొంచెం డిలే అవుతూ వచ్చింది. అప్పుడు వారు ఇచ్చిన మాట ఏంటి, మీరు ఒక 2 నెలలు పుస్తకాలు పక్కన పెట్టి మా కోసం పని చేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే నోటిఫికేషన్కి ఇంకా కొన్ని వేకెన్సీస్ యాడ్ చేసి మీకు 2000 వరకు గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. సో దీనికి ఆశపడ్డాం ఖచ్చితంగా. ఎందుకనంటే ఇక్కడ ఉన్నది లక్షల మంది, ఉద్యోగాల సంఖ్య ఏమో 100లలో ఉంది, అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు. అట్లాంటప్పుడు వేలల్లో మనకి ఇస్తా అన్నప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కష్టపడ్డ వాళ్ళు కాదు కదండి, ఇప్పుడు సంవత్సరాల తరబడి దీనికోసం ఉన్న వాళ్ళు ఉన్నారు. సరే, ఎక్కువ మందికి న్యాయం అవుతుంది, ఎక్కువ మందికి లాభం చేకూరుతుంది అన్న ఉద్దేశంతో అందరూ ఒక దాటి మీదకి వచ్చి కాంగ్రెస్కి సపోర్ట్ చేసినారు. అదే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చాక జాన్లో మేము ఎగ్జామ్ పెట్టేస్తాం, ఉన్న నోటిఫికేషన్లకే మేము ఎగ్జామ్ పెట్టేస్తాం అని చెప్పేసి వాళ్ళు డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అన్నప్పుడు మేము అన్నాం, మీరు ఇస్తా అన్న మాట ఏమైంది? అప్పుడు ఇస్తా అన్నారు, మీరు ఇవ్వనప్పుడు మేము అడగాలి కదా, ఖచ్చితంగా మేము ప్రశ్నించాలి కదా. ఆ ప్రశ్నించే ప్రాసెస్లోనే మేము రోడ్ల మీదకి వచ్చినాం. అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు నానా రకాలుగా మాట్లాడినారు. ముదిరిపోయిన బెండకాయలు అన్నాడు, నిరుద్యోగుల్ని పట్టుకొని వీళ్ళన్నీ బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారు ఇవన్నీ అని. అంటే ఎందుకు చేపిస్తారండి బీఆర్ఎస్ వాళ్ళు? ఇప్పుడు నాకు కడుపు కాలితే నేను రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తా తప్ప, నా కడుపు నిండి ఉండి బీఆర్ఎస్ వచ్చి మీరు పోండి చేయండి అని తోస్తే మేము ముందుకు వస్తామా? రాము. ఇప్పుడు 1 2 వస్తారు, 3 4 వస్తారు అని అంటే వాళ్ళని చేయగలరు. బీఆర్ఎస్ వాళ్ళు 1 2 ముందుకి తోయగలుగుతారు, కానీ లక్షల మందిని 1000 మందిని ముందుకు తోయగలుగుతారా? బీఆర్ఎస్ అనే కాదు, బీజేపీ అయినా ఏ పార్టీ అయినా 1000 మందిని ముందుకు తోయాలంటే ఒకసారి చేస్తారేమో, 2 సార్లు చేస్తారు, కానీ కంటిన్యూస్గా ఎందుకు చేయించగలుగుతారు? వాళ్ళు చెప్తే ఎందుకు చేస్తారు? నిరుద్యోగులు కంటిన్యూస్గా చెయ్యరు. సో ఎవరు ముందుకు వచ్చి మాట్లాడినా వీళ్ళు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఒక ముద్ర వేసుకుంటూ వచ్చినారు. సో దానివల్ల వాళ్ళు టాపిక్ని డైవర్ట్ చేయగలిగారు, కానీ మాలో ఉన్న కడుపు మండని అయితే చల్లార్చలేరు కదా. సో ఈరోజు మీరు అనగదొక్కినారు, కానీ రేపైతే మమ్మల్ని అనగదొక్కలేరు కదా. మాకు కూడా తెలుస్తుంది నిజాలు ఏంది, ఎవరు న్యాయంగా ఉన్నారు, ఎవరు అన్యాయం చేస్తున్నారని నిరుద్యోగులు కూడా గమనిస్తూ వచ్చినారు. 6 నెలలప్పుడు చేస్తే మీరు ఆ మాట అన్నారు. మళ్ళీ సంవత్సరం తిరిగిన తర్వాత మళ్ళీ మేము అదే పోరుబాటలో ఉన్నాం కదా. మా పోరాటం అయితే ఆపలేదు కదా. మీరు ఒకవేళ నోటిఫికేషన్లు ఇచ్చి ఉండుంటే రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏంది? ఇవాళ కొంతమంది కాంగ్రెస్
నాయకులు అంటారు మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం అన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం అని మాట్లాడతారు. కాంగ్రెస్ నాయకులు ఏంది, స్వయాన ముఖ్యమంత్రి గారే బహిరంగ సభ వేదికగా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఇప్పటికీ కొన్ని 10 సార్లు చెప్పినారు. కానీ 60,000 ఉద్యోగాలలో వాళ్ళు ఇచ్చింది ఉద్యోగాలకు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చినారు. వాళ్ళు ఏ రకంగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న నోటిఫికేషన్లకి వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చినారు. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఓన్లీ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎగ్జామ్స్ పెట్టినారు. ఓన్లీ సెలక్షన్ లిస్ట్ పెండింగ్ ఉంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ పని ఒక్కటి చేసి ఎల్బీ స్టేడియం వేదికగా ఇట్లా పెద్ద హంగామా చేస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినారు. అంటే వాళ్ళ ఖాతాలు వేసుకున్నారంటారు అంతే. వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు, 100% వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. అంటే మీకు అప్పుడు నిరుద్యోగులకు నాయకత్వం వహించిన కొంతమంది ప్రొఫెసర్లు కూడా ఉన్నారు, అలా పేర్లు చెప్పచ్చా? నేను కోదండ రామ్ కావచ్చు, లేకుంటే రియాజ్ కావచ్చు, ఐఏఎస్ అధికారి రిటైర్డ్ ఆకునూరు మురళి కావచ్చు, మీ అందరినీ ఓ ఏకతాటి మీకు తీసుకొచ్చి ప్రజాప్రభుత్వం కావాలి అని చెప్పేసి మిమ్మల్ని ప్రోగు చేసిన ముమ్మాటికి వాళ్ళు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్ని గొడవలు అయితే మిమ్మల్ని ఇంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, పోలీస్ యంత్రాంగం మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అప్పుడు ఆ టైంలో మిమ్మల్ని నచ్చి మినిమం పరామర్శన జరిగిందా వాళ్ళది? లేదు. ఎందుకు చేస్తారండి, ఎందుకు పరామర్శిస్తారు? అసలు పరామర్శలు మేమేం కోరుకోవట్లేదు. ఒకటైతే, ఇంకొకటి మా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి అని అడిగినా కానీ వాళ్ళు పెడచెవిన పెడుతున్నారు. ఎందుకు? వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకి అవసరం లేకుండా పోయింది. ఇదే మీరు చెప్పిన ముగ్గురు, కోదండరామ్ అయితే ఏంటి, ఆకునూరి మురళి గారు అయితే ఏంటి, రియాజ్ గారు అయితే ఏంటి, వీళ్ళు ముగ్గురు ఎన్నికల కంటే ముందు మాకు ఎంత విషం నూరిపోసారంటే అంత విషం నూరిపోసారు. మీరు ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ గారు వస్తే మీకు ఏమీ చెయ్యడు, మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ప్రభుత్వం చేంజ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేయాల్సిందే, మీరు పని చేయాల్సిందే అని చెప్పిన వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గమనించి ఉంటే కోదండరామ్ కానీ బల్మూరి వెంకట్ గారు కానీ అశోక్ నగర్లో విజయోత్సవ సభలు చేసుకున్నారు. విజయోత్సవ సభలు చేసుకోవడానికి అశోక్ నగర్ పనికొచ్చింది. కానీ అశోక్ నగర్లో ఉన్న సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి మీకు ఎందుకు మనసు రావట్లేదు? నోట్లన్నీ మూత పెట్టుకున్నారు. ఇప్పుడు అదే ఆకునూరు మురళి గారు ఉన్నారండి, ఎన్ని రోజులు సెక్రటేరియట్లో వెయిట్ చేయలేదు ఆయనకు కావాల్సిన పదవి కోసము చాలా రోజులు సెక్రటేరియట్లో వెయిట్ చేసిండు. మాకు తెలుసు అవన్నీ మేము బయటకు వచ్చి మాట్లాడగలుగుతాం. ఎవరెవరు ఏ రకంగా పదవుల కోసం ప్రయాసపడ్డారు అనేది మాకు తెలుసు. మీకు పదవులు వచ్చినాయి, సరే పోనీ మా పేర్లు చెప్పుకొని మీకు పదవులు వచ్చినాయి కదా, కొంచెమన్నా చెయ్యాలి కదా నిరుద్యోగులకి. ఏం చేసిండ్రు ఈ రోజు వరకు? ఏమి చేయకపోగా ఇంకా నిరుద్యోగులు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యే మా బాధిది అని చెప్పిన వాళ్ళని ఇది కాదు అది కాదు మీరు సపరేట్గా చదువుకోండి, వాళ్ళ ట్రాప్లో పడకండి వీళ్ళ ట్రాప్లో పడకండి అంటే నేను అదే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా. మరి మీరు ఆనాడు మమ్మల్ని ట్రాప్లో పడేయలేదా? ఆనాడు మీరు కాంగ్రెస్ ట్రాప్లో పడేయలేదా నిరుద్యోగుల్ని? మరి ఆనాడు మీరు ఎట్లా రాజకీయం చేసినారు? ఈనాడు మేము ప్రతిపక్షం దగ్గరికి పోతే మీకు ఏం నొప్పి అవుతుంది? కాదు కదా. ఇప్పుడు ఆనాడు మేము ప్రతిపక్షంతో ఉండమని మీరు చెప్పినప్పుడు ఈనాడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, ఈనాడు కూడా మేము ప్రతిపక్షం దగ్గరికి పోతున్నాం. అది ఏ రకంగా తప్పు అవుతుందండి? దాన్ని ఎందుకు తప్పుగా మీరు వేలైతే చూపుతున్నారు? సరే మీరు చూపకపోయినా మీ కాంగ్రెస్ నాయకులు చూపుతున్నప్పుడు మీరు దాన్ని ఖండించాలి కదా. ఎందుకు ఖండించట్లేదు అంటే వాళ్ళకి అవసరం లేదు. ఇంకా ముందు పదవులు అవంతా వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడున్న 5 సంవత్సరాలు నాకు పదవి ఉందా, నేను ఎంజాయ్ చేసినా, నాకు అంతే చాలు, ఎవరెట్టిపోయినా నాకు అనవసరం అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ మూసుకొని కూర్చున్నారు.